ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. సంగీతాభిమానులందరికీ స్వరాభిషేకం కార్యక్రమానికి హృదయపూర్వకమైన స్వాగతం. 2023-24 ఏఎన్ఆర్ శత జయంతి సంవత్సరం సందర్భంగా స్వరాభిషేకం ఏఎన్ఆర్ స్పెషల్ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ముందుగా ఆ మహానటుడు గురించి సంక్షిప్తంగా. 1924 సెప్టెంబర్ 20 గుడివాడ చేరువలోని వెంకటరాఘవపురం. ఆడపిల్ల కోసం ఎదురుచూసిన ఆ తల్లికి ఆఖరి కాన్పులో సైతం అబ్బాయే జన్మించాడు. అబ్బ చేసిన ముస్తాబులో ఆడపిల్లలాగే పెరిగాడు. కొంచెం ఎదిగిన తరువాత ఇంటి పనుల్లో వంట పనుల్లో అమ్మకి సాయం చేసేవాడు. గొంతెత్తి పాడుతూ కోలాటాలు ఆడేవాడు. బడి నాటకంలో చంద్రమతి వేషం వేసి శభాష్ అనిపించుకున్నాడు. ఆర్థిక కారణాల వల్ల చదువు మానేసి నాటకాల్లో ఆడవేషాలతో 10 పరకా సంపాదించాడు. 1940లో పి పుల్లయ్య గారి ధర్మపత్నిలో వేషం కోసం పెద్దన్నయ్యతో కలిసి కొల్లాపూర్ వెళ్లాడు. వేషం రాలేదు కానీ ఓ పాటలో పిల్లల గుంపులో పాల్గొన్నాడు. ఊరికి తిరుగుముఖం పట్టి దుక్కిపాటి మధుసూదన్ రావు గారి నాటక సంస్థలో స్త్రీ పాత్రలు ధరిస్తున్న సమయంలో ఘంటసాల బలరామయ్య గారి నుంచి పిలుపొచ్చింది. 1944 మే 8 శ్రీ సీతారామ జననంలో రాముడి వేషంతో వెండి తెరపై పండు వెన్నెల కురిసింది. పల్నాటి యుద్ధం, బాలరాజు, కీలుగుర్రం లాంటి చిత్రాలతో స్టార్డమ్ వచ్చినా కత్తి పోరాటాలే తప్ప ప్యాంటు షర్టు వేషాలు రాలేదు. ఆ దశలో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో సంసారం చిత్రం అతడి కెరియర్ని మలుపు తిప్పింది. అరాకొరగా పౌరాణిక జానపద చిత్రాల్లో నటించిన సాంఘిక చిత్రాల నాయకుడిగా తెలుగు ప్రేక్షక లోకం ఆయనకు పట్టం కట్టింది. 7 దశాబ్దాల చలనచిత్ర జీవిత ప్రస్థానంలో వివిధ భాషల్లో 257 చిత్రాలలో నటించి సొంత బ్యానర్తో పాటు స్టూడియో సైతం నెలకొల్పి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కి తరలి రావడంలో తనదైన భూమిక పోషించి డాక్టరేట్లతో పాటు పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం, మధ్యప్రదేశ్ ప్రభుత్వ కాళిదాస కౌస్తుభ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు, సత్కారాలు అందుకున్న నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఆయన పాపులర్ హిట్స్ మీకు అందిస్తోంది నేటి స్వరాభిషేకం ఏఎన్ఆర్ స్పెషల్. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్ర పురస్కారాన్ని పొందిన సంగీత సాహిత్య సమ్మేళనం మేఘ సందేశం. ఇది ఏఎన్ఆర్ 200వ చిత్రం కావటం విశేషం. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే అవార్డులలో తెలుగు సినిమాకి అన్యాయం జరుగుతోందని వివిధ సందర్భాల్లో ఎలుగెత్తిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారు సొంత సంస్థ తారక ప్రభు బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రంలో ఏఎన్ఆర్, జయప్రద, జయసుధ నటించారు. వేటూరి, రమేష్ నాయుడు, కేజేఎస్ దాస్ల కలయికలో మేఘ సందేశం అల్లిన నవరస సుమ మాలికతో నేటి ఏఎన్ఆర్ స్పెషల్ ని అలంకరించేందుకు వస్తున్నారు కారుణ్య. నవరస సుమమాలికా నా జీవనాధార నవరాగమాలిక నవరస సుమమాలికా సని సరి గరి సరి మ పని పని సగరి గరి సని ద సని ద పమ గరి ని సగ నవరస సుమమాలికా సగమ గమ ప గమ గమ మగ సగ సని పని సగ సగమ గమ పని ని పమ ప త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ తెలుగింటిలోన వెలిగించిన తెలుగింటిలోన వెలిగించిన నాద సుధామయ రసదీపిక నవరస సుమమాలికా
అందాలు అలలైన మందాకిని మందార మకరంద రసవాహిని ఆమె చరణాలు అరుణ కిరణాలు ఆమె నయనాలు నీల గగనాలు ఆ జౌవనాలు నా జన్మకు దొరికిన నైరుతి ఋతుపవనాలు ఆ చిరునవ్వు లేత నెలవంక ఆ చిరునవ్వు లేత నెలవంక దిగి వచ్చెనేమో ఇలవంక నవరస సుమమాలిక నవరస సుమమాలిక నా జీవనాధార నవరాగమాలిక నవరస సుమమాలిక నవరస సుమమాలిక రసరాజ కల్లోలిని కార్తీక పూర్ణేందు కల్హారిని ఆమె అధరాలు ప్రణయ మధురాలు ఆమె చలనాలు శిల్పగమనాలు ఆదర్శనాలు నా జన్మకు మిగిలిన సుందర సుఖ తరుణాలు ఆ కను చూపు నాకు కడదాక ఆ కను చూపు నాకు కడదాక పిలుపైన లేని ప్రియలేఖ నవరస సుమమాలిక నవరస సుమమాలిక నా జీవనాధార నవరాగమాలిక నవరస సుమమాలిక నవరస సుమమాలిక కోడూరి కౌసల్యాదేవి రాసిన నవల ఆధారంగా అదే టైటిల్తో సురేష్ మూవీస్ నిర్మించిన చిత్రం ప్రేమ్ నగర్. విడుదలైన ప్రతిసారి ఈ వర్ణ చిత్రం కనకవర్షాన్ని కురిపించింది, కామధేనువుగా ప్రశంసలందుకుంది. నిర్మాత డి రామానాయుడు, సీనియర్ దర్శకులు కెఎస్ ప్రకాష్ రావు సారథ్యంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. 1971 జనవరిలో వచ్చిన దసరా బుల్లోడుతో ట్రెండ్ సృష్టించిన అక్కినేని, వాణిశ్రీ, ఆత్రేయ, మహదేవన్ల కాంబినేషన్ అదే సంవత్సరం సెప్టెంబర్లో విడుదలైన ప్రేమ్ నగర్లో సైతం జాదూ చేసింది. దసరా బుల్లోడు పాటల ప్రభావం ప్రేమ్ నగర్లోని ఓ పాటలో సైతం కనిపించింది. ఆ పాటను నేటి స్వరాభిషేకంలో రిపీట్ చేసేందుకు వస్తున్నారు సునీత, కృష్ణ చైతన్య. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా కొళ్ళు తెలవదు. కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా కొళ్ళు తెలవదు. పిక్కల పైదాకా చుక్కల చీర కట్టి, పిక్కల పైదాకా చుక్కల చీర కట్టి, పిడికిలంత నడుము చుట్టి పైట కొంగు బిగగట్టి వెడుతుంటే చూడాలి, వెడుతుంటే చూడాలి, దా
పుట్టుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్లా. చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు, చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు, బిరుసైన కండరాలు, బిరుసైన కండరాలు, మెరిసేటి కళ్ళడాలు, వస్తుంటే చూడాలి, వస్తుంటే చూడాలి, వాడి సోకు వాడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు. గాడితో వచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా కొళ్ళు తెలవదు. తలపాగా బాగా చుట్టి ములుకోల చేత పట్టి మరకదిమి పట్టుకొని పెరక చేనులో వాడు. తలపాగా బాగా చుట్టి ములుకోల చేత పట్టి అరకదిమి పట్టుకొని పెరక చేనులో వాడు. దున్నుతుంటే చూడాలి, దున్నుతుంటే చూడాలి, వాడి జోరు, వాడు తోడుంటే తీరుతుంది వయసు పోరు. గాడితో వచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా కొళ్ళు తెలవదు. నీలాటి రేవులోన నీళ్ల కడవ ముంచుతూ వంగింది చిన్నది, వంపులన్నీ ఉన్నది. నీలాటి రేవులోన నీళ్ల కడవ ముంచుతూ వంగింది చిన్నది, వంపులన్నీ ఉన్నది. చూస్తుంటే చాలు దాని సోకుమాడా, పడి చస్తాను వస్తనంటే కాళ్ళ కాడా. కడబెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్లా. గాడితో వచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా కొళ్ళు తెలవదు. దేవదాసు మళ్ళీ పుట్టాడుతో మొదలైన అక్కినేని దాసరి నారాయణరావు గార్ల కాంబినేషన్ ప్రేమాభిషేకంతో పీక్స్ కి చేరుకోవడం ఓ చరిత్ర. ఎప్పటికప్పుడు ఏఎన్ఆర్ ని డిఫరెంట్ గా చూపించేందుకు దర్శకరత్న తొలి చిత్రం నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు. అందులో భాగమే ఏఎన్ఆర్ డిఎన్ఆర్ల కాంబోలో వచ్చిన రెండవ చిత్రం రావణుడే రాముడైతే. ఇందులో సాఫ్ట్ యాక్షన్ కి పేరు పొందిన అక్కినేనికి దాసర్ నారాయణరావు రఫ్ క్యారెక్టర్ డిజైన్ చేశారు. లక్ష్మీ కంబైన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన జీకే వెంకటేష్ లోగడ సొసెతంద సౌభాగ్య కన్నడ చిత్రంలో తాను కూర్చిన పాపులర్ బాణీని ఈ చిత్రంలో ఉపయోగించారు. వేటూరి రాసిన ఆ పాటను ఎస్పీబీ గారు అక్కినేనికి అచ్చంగా సరిపోయేలా జానకి గారితో కలిసి ఆలపించారు. ఆ రవివర్మ అందాల్ని రసరమ్యంగా వినిపించేందుకు వస్తున్నారు కల్పన, వేణు. రవివర్మకి అందని ఒకే ఒక అందానివో, రవివర్మకి అందని ఒకే ఒక అందానివో, రవి చూడని పాడని నవ్యనాదానివో, రవివర్మకి అందని ఒకే ఒక అందానివో.
ఒంటిగా నిలిచే ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే ఏ మూగ భావాలో అనురాగ యోగాలై నీ పాటలే పాడని రవివర్మకి అందని ఒకే ఒక అందానివో ఏ గగనమో కురుల జారి నీలిమైపోయే ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై కదలాడని పాడని రవివర్మకి అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్యనాదానివో రవివర్మకి అందని ఒకే ఒక అందానివో రెండు జన్మల కథల వైపు తెలుగు సినిమాని నడిపించిన చిత్రం మూగ మనసులు. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో అల్లిన ఈ కథలో పడవ నడిపే యువకుడి ఆరాధన, చదువుకున్న శ్రీమంతురాలి అభిమానం, వీటి మధ్య గోదారి గట్టు మీద గాలి కెరటం లాంటి పల్లెపడుచు ఆరాటం ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేశాయి. ఏఎన్ఆర్, సావిత్రి, జమున చిరస్మరణీయమైన నటనతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఆదుర్తి, ఆత్రేయ, ముళ్లపూడి, కొసరాజు, దాసరథి, కె విశ్వనాథ్, పిఎల్ రాయ్ల కృషి ఫలితం. మూగ మనసులు కథకు మూల సూత్రం లాంటి ఈ పాటను ఘంటసాల మాస్టారు సుశీలమ్మతో కలిసి ఆలపించారు. నేటి సంచికలో ఈ పాటను మనకు సమర్పిస్తున్నారు సునీత, పవన్ చరణ్. ఈనాటి బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసెను ఈనాటి బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసెను ఈనాటి బంధమే నాటిదో చుక్కలు పొదిగిన ఆకాశం మక్కువలోలికే మన కోసం చుక్కలు పొదిగిన ఆకాశం మక్కువలోలికే మన కోసం మంచు తెరలలో మల్లెలతో పందిరి మంచం వేసింది మంచు తెరలలో మల్లెలతో పందిరి మంచం వేసింది ఈనాటి బంధమే నాటిదో నీ కను పాపల ఊయలలో
పవళిస్తా నీ కను పాపల ఊయలలో నే పసి పాపల పవళిస్తా అనురాగము అనురాగమునే ఆలపించి నిన్ను లాలిస్తా అనురాగము అనురాగమునే ఆలపించి నిన్ను లాలిస్తా నీలో నాలో నేనేలే నీలో నాలో నేనేలే మనలో మమతే చిరంజీవిలే ప్రేమకు రూపం మనమేలే ఈనాటి బంధమే నాటిదో నీ సిగవిరజాజినై నీ ఎదనెల రాజునై నీ నగవుల రాసినై నీ మగ సిరిదాసినై నీవు నేను నిజమై రుజువై నీవు నేను నిజమై రుజువై ఎన్ని యుగాలుగా ఉన్నాము ఎన్ని జన్మలు కన్నాము ఈనాటి బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడివేసెను ఈనాటి బంధమే నాటిదో సినిమా నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి. ఆబాలగోపాలం కలిసి ఆనందించేలా రూపొందించాలి. సంగీత సాహిత్యాల్లో సన్నివేశాల్లో సభ్యత సంస్కారం ఉట్టిపడాలి. రంగస్థలం మొదలుకుని సినిమా రంగం వరకు ఏఎన్ఆర్ కి మెంటార్ గా ఉన్న దుక్కిపాటి మధుసూదన్ రావు గారి ఆలోచన ఇది. ఆ ఉద్దేశంతో ఏఎన్ఆర్ చైర్మన్ గా ఆయన 1951లో అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెలకొల్పారు. కుటుంబ కథా చిత్రాల పేటెంట్ బ్రాండ్ గా అనేక చిత్రాల్ని నిర్మించారు. మొదట్లో తెలుగు కుటుంబ వాతావరణానికి దగ్గరగా ఉండే బెంగాలీ కథలతో చిత్రాలు తీసినా కాలక్రమంలో ఒరిజినల్ తెలుగు కథలతో నవలలకు ప్రాధాన్యాన్నిచ్చిన అన్నపూర్ణ బ్యానర్ ఏఎన్ఆర్ భారతి జంటగా జై జవాన్ తీసింది. ఇందులో సన్నివేశానికి అణువుగా ఫోక్ టచ్ తో కొసరాజు గారు రాసిన పాటను ఎస్ రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల సుశీల గారు ఆలపించారు. ఆ పాలబుగ్గల పాటను అందించేందుకు వస్తున్నారు ధనుంజయ, మాళవిక. పాలబుగ్గల చిన్నదని పెళ్లి కాని కుర్రదని రాజా పాలబుగ్గల చిన్నదని పెళ్లి కాని కుర్రదాన్ని ఓరకంట చూడవద్దు ఒంటిపై చెయ్యవద్దు తల్లి చాటు పిల్లనయ్యా అల్లరి పాలవుదునయ్యా కోడె వయసు చిన్నవాణి చోడు కోరి ఉన్నవాణి చదువు ఉంది సరదా ఉంది సంపాదించే ఛాన్స్ ఉంది తల్లి తండ్రి కాదన్నా నిన్ను పెళ్లి ఆడే దమ్ము ఉంది కోడె వయసు చిన్నవాణి చోడు కోరి ఉన్నవాణి బావయ్యా బావయ్యా చదువుకున్న చేసేది ఏముంది గుమస్తవైతే ఒరిగేది ఏముంది చదువుకున్న చేసేది ఏముంది గుమాస్తవైతే ఒరిగేది ఏముంది నీకు వచ్చే నెల జీతాలు చోకులకే చాలవయ్యా పాలబుగ్గల చిన్న
చిన్నపాటు వ్యాపారం కనిపెట్టానే, ట్యాక్స్ లేని డబ్బు బాగా కూడబెట్టానే. నైలాను చీరలు పౌడర్లు వాచీలు, నైలాను చీరలు పౌడర్లు వాచీలు, బంగారు బిస్కెట్లు బ్రాందీలు విస్కీలు, కొల్ల కొల్లగా చేరవేస్తా చూడు పిల్ల నా తడాక. పోవయ్యా దేవయ్యా తాగినప్పుడు జల్సాగా ఉంటది, దొరికిపోతే జైలే రమ్మంటది. దొంగ బతుకు సాగదోయి తప్పుకోవోయ్ దగులు బాజీ. పాల బుగ్గల చిన్నదాన్ని పెళ్లి కాని కుర్రదాన్ని. కల్లా కపటం లేని రైతు బిడ్డను, నా కష్టంతో దేశాన్నే బ్రతికిస్తాను. దేశానికి ప్రాణమిచ్చు వీర జవాను, భరత భూమి పరువు నిలుపు సూర జవాను. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ఇద్దరిద్దరి మునగాళ్ళు మీరు, మీరు లేనిదే దేశము లేదు. పసిడి పంటలు పండించదవు నీవు, మన స్వాతంత్ర్యము నిలబెట్టదవు నీవు. జాతికెల్లా అన్నదాతవు నీవు, మాతృభూమికి ప్రాణదాతవు నీవు. వీరపుత్రుని వరించునయ్యా, వీరపత్నిగా గర్వించునయ్యా. పాల బుగ్గల చిన్నదాన్ని పెళ్లి కాని కుర్రదాన్ని రాజా. పాల బుగ్గల చిన్నదాన్ని పెళ్లి కాని కుర్రదాన్ని. విద్యాధికుల్ని గౌరవించడం, చదువు మానేసి సినిమా రంగంలోకి రావాలనుకునే వారికి నచ్చజెప్పి డిగ్రీ పూర్తి చేయమని ప్రోత్సహించడం ఏఎన్నార్ గొప్పతనం. ఆయన సలహాను పాటించి సినీ రంగంలో రాణించిన వ్యక్తి విబి రాజేంద్ర ప్రసాద్. ఆరాధనతో మొదలైన అక్కినేని జగపతి అనుబంధం విజయవంతంగా కొనసాగింది. ఏఎన్నార్ ప్రోత్సాహంతో విబి రాజేంద్ర ప్రసాద్ దర్శకుడయ్యారు. 1971 సంక్రాంతి కానుకగా దసరా బుల్లోడు సమర్పించి తొలి ప్రయత్నంలోనే అత్యున్నత విజయాన్ని సాధించారు. ఆత్రేయ, మహదేవన్, ఘంటసాల, సుశీల కలయికలో వచ్చిన సూపర్ హిట్ సాంగ్ ని నేటి ఏఎన్నార్ స్పెషల్లో వినిపిస్తున్నారు సునీత, వేణు. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. కొప్పులోన బంతి పూలు కొలుస్తున్నవి, చెప్పలేని ఊసులేవో చెప్పుచున్నవి. కొప్పులోన బంతి పూలు కొలుస్తున్నవి, చెప్పలేని ఊసులేవో చెప్పుచున్నవి. ఊసులన్నీ వింటివా ఊరుకోవవి, ఆశలై బాసలై అంటుకుంటవి. ఊసులన్నీ వింటివా ఊరుకోవవి, ఆశలై బాసలై అంటుకుంటవి. హే పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. వరిచేను కోతకొచ్చి బొంగుతున్నది, వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి. వరిచేను కోతకొచ్చి బొంగుతున్నది, వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి. వయసుతోటి మనసేమో కోరుతున్నది, వయసుతోటి మనసేమో కోరుతున్నది. వలపులోని రెంటి
వలపులోని రెంటికి ఒత్తికున్నది. హే పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ బయట కొంగు జారిందే గడుచు పిల్ల. ఆహా, కొంగు జారితే ముందే కొంటి పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. కొడవలితో లేత గడ్డి కోసుకుంటివి, కొంటె చూపుతో గుండె దూసుకుంటివి. కొడవలితో లేత గడ్డి కోసుకుంటివి, కొంటె చూపుతో గుండె దూసుకుంటివి. గట్టి మోపు తలపైన మోసుకొస్తిని, గడుసు వాణ్ణి తలుపుల్లో దాచుకుంటిని. గట్టి మోపు తలపైన మోసుకొస్తిని, గడుసు వాణ్ణి తలుపుల్లో దాచుకుంటిని. ఆహా, పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. ఆ కొంగు జారితే ముందే కొంటి పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. వ్యాస భారతంలో లేకపోయినా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్న పాత్ర శశిరేఖ. ఘటోత్కచుడి చేత నాటకం ఆడించి ఆమె వివాహాన్ని అభిమన్యుడితో కృష్ణుడు జరిపించిన వైనమే మాయాబజార్. రంగస్థల నాటకంగా వెలువడి వివిధ భాషల్లో వెండితెర మీద వినోదాన్ని పంచిన ఈ కథకి ISI స్టాంపు వేసింది మాత్రం విజయ వారి విచిత్రమే. ఇందులో నాటకీయమైన కథనానికి గ్లామరస్ తళుకులు అద్దిన జంట శశిరేఖ అభిమన్యులు. 1950 నాటి సంసారం చిత్రంలో ANR సావిత్రి జోడీకి అవాంతరం వచ్చిపడినా బ్రతుకు తెరువు, దేవదాసు, సంతానం, దొంగరాముడు, తోడికోడళ్ళు లాంటి సాంఘిక చిత్రాలతో సత్తాచాటి మాయాబజార్ లాంటి పౌరాణికంలో సైతం పాపులర్ కావటం విశేషం. ఆ చిత్రంలో ఆ జంట కోసం పింగళి, ఘంటసాల, పి లీలాగార్ల కలయికలో వచ్చిన ఈ ప్రణయ గీతం ఏ జంటకైనా ప్రేరణాత్మకంగా ఉండటం విశేషం. నేటి ANR స్పెషల్లో ఆ ఫీల్ ని వినిపించేందుకు వస్తున్నారు ధనుంజయ్, కల్పన. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేలే. కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములో నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా. కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి, కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి, కన్నులను మనసును కరిగిల్చి మై మరపించి
దేవదాసు విజయం అక్కినేని సావిత్రి గార్లను తెలుగు ప్రేక్షకుల అభిమాన పాత్రుల్ని చేసింది. శరత్ బాబు సృష్టించిన పాత్రలకు ప్రతినిధులుగా నిలిపింది. తరువాతి తరాల్లో కొందరు తెలుగు రచయిత్రుల నవలల్లో సైతం ఈ ప్రభావం కనిపించింది. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ వారు తమ రెండో చిత్రానికి శరత్ బాబు రాసిన నిష్కృతి నవలను ఎంచుకున్నారు. ఆదుర్తి, దుక్కిపాటి, ఆత్రేయ చిత్రానువాదాన్ని రూపొందించారు. అది తోడికోడళ్లు పేరిట 1957లో విడుదలై చిత్ర విజయానికి మహారాజ పోషకులైన మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని ఆర్థిక విజయం సాధించింది. అందులో మాస్టర్ వేణుగారి సంగీత సారథ్యంలో ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ పాడిన కొసరాజు గారి పనీ పాటల గీతాన్ని మనకి వినిపించడానికి వస్తున్నారు కృష్ణ చైతన్య, శారద అకునూరి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు పొదవేమున్నది. వంపులు తిరిగి వయ్యారంగా ఊపుతూ విసరుతూ గూడేస్తుంటే, వంపులు తిరిగి వయ్యారంగా ఊపుతూ విసరుతూ గూడేస్తుంటే, నీ గాజులు గల్లని మోగుతుంటే నా మనసు జల్లుమంటున్నది, నా మనసు జల్లుమంటున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. తీరని కోరికలూరింపంగా ఓరగంట నన్ను చూస్తూ ఉంటే, తీరని కోరికలూరింపంగా ఓరగంట నన్ను చూస్తూ ఉంటే, చిలిపి నవ్వులు చిందులు త్రొక్కి, చిలిపి నవ్వులు చిందులు త్రొక్కి సిగ్గు ముంచుకొస్తున్నది, నన్ను సిగ్గు ముంచుకొస్తున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవులపైన మెరుస్తూ ఉంటే, చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవులపైన మెరుస్తూ ఉంటే, తీయని తలపులు నాలో ఏమో, తీయని తలపులు నాలో ఏమో తికమక చేస్తూ ఉన్నవి, తికమక చేస్తూ ఉన్నవి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. మాటల్లో మా మాట నిలిపి రాగంలోను రాగం కలిపి, మాటల్లో మా మాట నిలిపి రాగంలోను రాగం కలిపి, పాట పాడుతుంటే నామతి పరవశమైపోతున్నది, పరవశమైపోతున్నది. ఆ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద అక్కినేని దాసరి నారాయణరావు గార్ల కాంబినేషన్లో
చరిత్ర సృష్టించిన చిత్రం ప్రేమాభిషేకం. అక్కినేని నటనలోని స్ట్రాంగ్ పాయింట్స్ ని, ఆయన ధరించిన పాత్రల్లోని పాజిటివ్ యాంగిల్స్ ని దృష్టిలో ఉంచుకుని దాసరి నారాయణరావు పక్కాగా రూపొందించిన ప్లానింగ్ ఇందులో కనిపిస్తుంది. శ్రీవారి ముచ్చట్లు చిత్రం అవుట్డోర్ షూటింగ్ కోసం అక్కినేనితో కలిసి కాశ్మీర్ కి వెళ్లినప్పుడు దర్శకరత్నకి ప్రేమాభిషేకం టైటిల్ స్ఫురించిందట. హీరో ఓకే అనగానే కథ సిద్ధమైపోయింది. శ్రీదేవి జయసుధలతో అల్లిన సన్నివేశాలు, చక్రవర్తి కూర్చిన పాటలు చిత్ర విజయానికి దోహదం చేశాయి. 1981లో అక్కినేని కెరియర్ ని ఎక్స్టెండ్ చేసిన ప్రేమాభిషేకంలో ఎస్పీబీ, సుశీల గార్లు పాడిన ఓ సూపర్ హిట్ ని నేటి ఏఎన్ఆర్ స్పెషల్లో సమర్పిస్తున్నారు మాళవిక, వేణు. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరువాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని. నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని. ప్రేమకే పెళ్ళని, ఈ పెళ్ళే ప్రేమని, ప్రేమ పెళ్ళి జంటని, నూరేళ్ల పంటని. నూరేళ్ల పంటని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని. నన్నే ప్రేమించావని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. గుండెను గుండె చేరాలి మనసుకు మనసే తోడని, పెదవిని పెదవి తాకాలి తీపికి తీపే చెలిమని. గుండెను గుండె చేరాలి మనసుకు మనసే తోడని, పెదవిని పెదవి తాకాలి తీపికి తీపే చెలిమని. తోడంటే నేనని, చెలిమంటే నువ్వని, నువ్వు నేను జంటని, నూరేళ్ల పంటని. నూరేళ్ల పంటని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని.
భానుమతి రామకృష్ణ, అంజలి ఆదినారాయణరావు గారులను సొంత మనుషులుగా, వారి భరణి, అంజలి పిక్చర్స్ బ్యానర్లను తన పుట్టింటి సంస్థలుగా ఏఎన్నార్ భావించేవారు. తొలి రోజుల్లో అంజలి ఆదినారాయణరావు, మేకప్ గోపాలరావు గార్ల అశ్వరాజ్ పిక్చర్స్ లో ఏఎన్నార్ పార్ట్నర్ గా కూడా ఉన్నారు. 1953 నాటి అంజలి పిక్చర్స్ తొలి చిత్రం పరదేశి మొదలుకుని 1976లో వచ్చిన మహాకవి క్షేత్రయ్య వరకు ఆ బ్యానర్లో ఎన్నో చిత్రాలలో ఏఎన్నార్ హీరోగా నటించారు. వాటిలో 1957 నాటి సువర్ణ సుందరి తెలుగు, హిందీ వర్షన్స్ లో ఆయనే హీరో. ఈ చిత్రంలో సముద్రాల రాఘవాచార్యులు, ఆదినారాయణరావు, ఘంటసాల, జిక్కి గార్ల కాంబినేషన్ లో వచ్చిన రాగమాలికను నేటి సంచికలో సమర్పిస్తున్నారు సాహితీ చాగంటి పవన్. గరిగమదని నీలగా పువ్వులు గాలికి ఊగా కలిగిన తలపుల వలపులు రేగా కలిగిన తలపుల వలపులు రేగా ఊగిపోవు మది ఉయ్యాలగా చంపాలగా ఆయి ఆయిగా ఆమని సాగే. మురిసినదేమో వలపు కౌగిణుల వాలి సోలి వలపు కౌగిణుల వాలి సోలి ఊగిపోవు మది ఉయ్యాలగా చంపాలగా ఆయి ఆయిగా ఆమని సాగే. కనుమావయారే శారదయామిని కౌవించే ప్రేమా చూడ
మనసున మోహము రేపు నగవులా మనసున మోహము రేపు నగవులా ఊగిపోవు మది ఉయ్యాలగా చంపాలగా హాయి హాయిగా ఆమని సాగే కనుగవాతనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా కనుగవాతనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా కనుగవాతనియగా చెలువము కనుగొనా చెలువము కనుగొనా మనసానంద నాట్యాలు సేయునోయి ఆనంద నాట్యాలు సేయునోయి నిరిగమదని సత్తని సని సగరిగ సరి నిస దని మదని స నిరి నిరి దని దని మద మద గమ గమ గమదని స గమదని స దని స సిఎస్ రావు దర్శకత్వంలో 47 రోజుల రికార్డ్ టైంలో పూర్తి చేసుకుని 1960లో సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం శ్రీ ప్రొడక్షన్స్ శాంతి నివాసం. ఏఎన్ఆర్ రాజసులోచన జంటగా నటించారు. ఇదే టైటిల్తో నటుడు పద్మనాభం తమ రేఖ అండ్ మురళీ సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శించిన నాటకం ఈ చిత్రానికి మూలం. ఈ సినిమాకి సంగీతం సమకూర్చిన ఘంటసాల మాస్టారు నిర్మాతల సూచన మేరకు 4 పాటలకి హిందీ ట్యూన్స్ ని అనుసరించారు. వాటిలో సూపర్ హిట్ అయిన సాంగ్ రావే రాధా రాణి రావే మైసూర్ బృందావన్ గార్డెన్స్ లో షూటింగ్ జరుపుకున్న మొట్టమొదటి పాట మాత్రమే కాదు, చివరి క్షణాల్లో ఆగ మేఘాల మీద సిద్ధమైన పాట కూడా. హిందీ మూవీ ఉజాలాలోని జూమ్ త మౌసం మస్తు మహీనా బాణి ఆధారంగా సముద్రాల జూనియర్ ఒకవైపు పాట రాస్తూ ఉంటే, మరోవైపు జిక్కీ గారితో కలిసి ఘంటసాల మాస్టారు పాట పూర్తి చేసి మైసూర్లో యూనిట్ కి పంపించారట. ఆ పాటని నేటి ఏఎన్ఆర్ స్పెషల్లో వినిపిస్తున్నారు కారుణ్య అలాగే మాళవిక. రావే రాధా రాణి రావే రాధ నీవే కృష్ణుడు నేనే రమ్యమైన శారద రాత్రి రాసలీల వేళ ఇదే రాసలీల వేళ ఇదే రార కృష్ణ రార కృష్ణ రాధ నేనే కృష్ణుడు నీవే రమ్యమైన శారద రాత్రి రాసలీల వేళ ఇదే రాసలీల వేళ ఇదే వంపు
పాట తాలూకు సోల్ని ఫీల్ని పరిపూర్ణంగా ఆవిష్కరించడంలో ఏఎన్ఆర్ది అగ్రతాంబూలం. పాట, పద్యం, శ్లోకం, దండకం వేటిని తీసుకున్నా తెర మీద హావభావాలు అద్భుతంగా సింక్ అవుతాయి. సాంఘిక చిత్రాలలో సరే సరి, తెనాలి రామకృష్ణ, మహాకవి కాళిదాసు లాంటి చిత్రాలలో స్పష్టంగానూ, పెండియాల, మల్లాది రామకృష్ణ శాస్త్రి గార్ల కలయికలో వచ్చిన జయభేరి చిత్రంలో అద్భుతంగానూ కనిపిస్తాయి. ఘంటసాల, పిబి శ్రీనివాస్, రఘునాథ పాణిగ్రాహి మదిలో దర్శించిన శారదాదేవి మందిరాన్ని ఏఎన్ఆర్ స్పెషల్లో చూపించేందుకు వస్తున్నారు ధనుంజయ్, కృష్ణ చైతన్య, పవన్ చరణ్. ఆదిదననతానా రేయనా మది శారదా దేవి మందిరమే, మది శారదా దేవి మందిరమే, కుదురైన నీమమున కొల్చేవారి మది శారదా దేవి మందిరమే. రాగభావ మమ రే గమకములా రాగభావ మమ రే గమకములా, రాగభావ మమ రే గమకములా, రాగభావ మమ రే గమకములా. నాద సాధనలే దేవికి పూజ, నాద సాధనలే దేవికి పూజ, నాద సాధనలే దేవికి పూజ, నాద సాధనలే నాద సాధనలే నాద సాధనలే నాద సాధనలే దేవికి పూజ, నాద సాధనలే దేవికి పూజ. తరళ తాళములే హారములౌ, తరళ తాళములే హారములౌ, తరళ తాళములే హారములౌ. సని సరి సరి సని సని సగరిగ దని దని నిగరిగ మదమని దరి నిగరిగ గమగరమని దరి నిగరిగ నిగరి మగద మని దని నిగరిగ గరి సని రి సని దపమ గరి సని సా సా రి సని దపమ గరి సని రి రి గరి ని దప మగరి సని సా సా గరి గని రి ని గరి రి గని రి ని ని గరి రి రి ని ని గరి 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 మగ పమగ దపమగ ని దపమ పగ సని దపమగ గరి సని దరి సని దప సని దపమ తరళ తాళములే హారములౌ, వరదాయిని గని కురు తెరిగిన మన మరి శారదా దేవి మందిరమే, కుదురైన నీమమున కొల్చేవారి మరి శారదా దేవి మందిరమే.
ఏఎన్ఆర్ హిట్స్ తో మిమ్మల్ని అలరించిన నేటి స్వరాభిషేకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని మధుర గీతాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. నమస్తే.